ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థులపై పిన్నెల్లి బ్రదర్స్ వారి అనుచరులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ రోజు వారు సృష్టించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. పోలీసులు కూడా వారికి అడ్డు చెప్పకపోవడంతో మాచర్లలో హింసకు పాల్పడ్డారు. తాజాగా పిన్నెల్లికి సంబంధించి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలింగ్ రోజున స్వయంగా ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేశారు. టీడీపీ ఓట్లు పడుతున్నాయనే భయంతో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను పిన్నెల్లి పగలకొట్టారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనను ఎన్నికల కమిషన్ పోలీసులే సీరియస్గా తీసుకుని పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగి పల్నాడు జిల్లాలో పోలింగ్ తర్వాత అల్లర్లకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇక అల్లర్లు జరుగుతుంటే కట్టడి చేయకుండా ఉన్న అధికారులపై కూడా ఈసీ వేటు వేసింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలపై కూడా చర్యలు తీసుకుంది. ఇప్పుడు పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి పగలకొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిన్నెల్లిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఎలా చూడాలి ఒక ఎమ్మెల్యే అయ్యుండి, వైసీపీ ఎమ్మెల్యే అయ్యుండి ఈవీఎంను పగలగొట్టడం ఎలా చూడాలి? 14లో జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈసీ సీరియస్ అవుతూ వస్తుంది. ఆ హింసకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనే ఈవీఎంని పగలగొట్టడాన్ని ఎలా చూడాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే ఏదైతే ఎలక్షన్స్ జరిగిన నాటి నుంచి కూడా పల్నాడుకు సంబంధించి పల్నాడు ప్రాంతాల మొత్తం హింసాత్మక ఘటనలు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఈసీ కూడా సీరియస్ అయింది. ఈ సీరియస్ అయిన తర్వాత అక్కడ ఎవరైతే ఏపీకి సంబంధించిన డీజీపీ అదే విధంగా కూడా సిఎస్ ఉన్నారో సిఎస్ ని ఢిల్లీ పిలిపించడం జరిగింది. పిలిపించి అక్కడ ఈ విధంగా సంఘటనలు జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకని అరికట్టలేకపోయారు అని వాళ్ళు ప్రశ్నించిన సందర్భం. దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరణ తీసుకున్నారు. వివరణ తీసుకున్న తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో హింసాత్మక కార్యక్రమాలను అరికట్టడంలో విఫలం అయితే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా చిట్టు బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిట్టు బృందానికి సంబంధించి ప్రధానంగా కూడా పల్నాడుకి సంబంధించి పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేయడం జరిగింది, బిందు మాధవ్. అదే విధంగా కూడా కలెక్టర్ ను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి అప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా కూడా ఈ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే దిశగా కూడా ప్రయత్నిస్తున్నారు. దీని నేపథ్యంలోనే అక్కడ పోలీసుకు సంబంధించి పోలీసు కూడా పూర్తిగా కూడా ఆ రోజు ఎవరైతే ఈ సంఘటనలో కారణంగా భావిస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడింది. అయితే ఇన్ని రోజుల తర్వాత నిన్న రీసెంట్ గా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు వద్ద 22వ బూత్ లో ఆయన
ఈవీఎంలని ధ్వంసం చేస్తున్నటువంటి వీడియో అయితే మాత్రం రావటం మాత్రం సంచలనం కలిగించిందని చెప్పాలి. ప్రధానంగా కూడా ఒక పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలు వేసిన ఓటుతో గెలిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఆ విధంగా కూడా ఈవీఎం ధ్వంసం చేయటం, అది పోలింగ్ సంబంధించి పోలింగ్ జరుగుతున్న సందర్భంలో అక్కడ అందరూ కూడా ప్రజలు ఉన్నారు. అదే విధంగా కూడా పోలింగ్ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు భయోత్పాదానికి లోన్ చేసే విధంగా కూడా ఈవీఎం తీసి పగలగొడతాం అనేది మాత్రం చాలా దారుణమైన సంఘటనగా కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ ధ్వంసానికి సంబంధించి వీడియో బయటకు వచ్చినటువంటి క్షణం, అంటే ఈ వీడియో ప్రధానంగా బయటకు రావడానికి అక్కడ వెబ్ కెమెరాస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. వెబ్ కెమెరాస్ లో రికార్డ్ అయినటువంటి ఈ వీడియోని బయటికి రిలీజ్ అయితే చేశారు. ఈ రిలీజ్ అయినటువంటి సందర్భంలో పూర్తిగా కూడా సోషల్ మీడియాలో కూడా చాలా హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా చేయటం మాత్రం ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన మీద తగిన చర్యలు తీసుకోవడానికి కేసులు పెట్టేందుకు కూడా సిద్ధమైనట్లుగా కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అదే విధంగా కూడా ఈవీఎం ధ్వంసం చేయడం అనేది మాత్రం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి అయ్యండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అనేది ఈవీఎం లో ఉంటుంది. అటువంటిది ఈవీఎం ని పగలగొడతాం అంటే ప్రజల తీర్పుని అగౌరవపరుస్తుందని వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం హాట్ గా చర్చలు అయితే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు అయితే నడుస్తున్న పరిస్థితి. ప్రజెంట్ ఆయన అయితే మాత్రం ఈవీఎం ని ఆ రోజు పాల్వాయి గేట్ వద్ద జరిగినటువంటి ఘటనకు ప్రధాన కారణం ఏంటంటే ఆ గ్రామం మొత్తం కూడా పాల్వాయి గేట్ గ్రామం మొత్తం కూడా టీడీపీకి సంబంధించి అది ఫేవర్ గా ఉండేటువంటి గ్రామం. అక్కడ ఆయన గంట సేపు వెయిట్ చేశారు. గంట సేపు వెయిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సరళిని అయితే ఆయన చూశారు. ఓటింగ్ సరళిలో చూసినటువంటి క్రమంలో కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ 90% కేవలం ఒక టీడీపీ పార్టీకి పడుతున్నట్టుగా కూడా ఆయన గ్రహించిన నేపథ్యంలో ఒక్కసారికి పట్టరానాగ్రహంతో లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆ ఈవీఎం తీసుకొని ఏదైతే 22 బూత్ లో ఉన్న ఈవీఎం తీసుకొని ఆయన నేలకేసి ఇసిరి కొడటంతో అది ఇక్కడ పగిలిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈవీఎంలు కాబట్టి ఎలక్షన్ అయితే మళ్ళీ రీపోలింగ్ జరగలేదు. ఎందుకంటే ఈవీఎంలో ఓటేసిన తర్వాత వేసిన ప్రతి ఓటు కూడా నిక్షిప్తం అవుతుంది. అది డైరెక్ట్ గా కూడా ఆ చిప్ లో ఉంటుంది కాబట్టి ఈవీఎంలు పగలగొట్టినా ఏం చేసినా కూడా అంతవరకు అప్పటి వరకు పడినటువంటి ఓట్లన్నీ కూడా దాంట్లో చిప్ లో నిక్షిప్తం ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి వేరే ఈవీఎం ని ఇన్సర్ట్ చేసిన తర్వాత వాటిల్లో మిగిలిన ఓట్లు కూడా పోలవటం జరిగింది. కాకపోతే ఒక ప్రజాప్రతినిధి ఉండి ఇంత ఆటవికంగా కూడా ఈవీఎం ని బాధపడటం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసీ కూడా చర్యలకు తీసుకునేందుకు వాళ్ళు కూడా ముందు సంసిద్ధమైన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. పల్నాడు